Right. Thank you, sir. Okay. Now we will discuss about class another. Right? Yes, please, sir. Class. Class is nothing but it's a collection of Object. objects. Objects ఏమేమి ఉంటాయి అంటే ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ ఎయిదర్ ఏ వేరియబుల్ ఆర్ ఏ మెథడ్. Hmm. ఓకేనా? అదే మనం ఆబ్జెక్ట్ ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇట్స్ ఏ రెఫరెన్స్ టు ఏ క్లాస్. ఒక క్లాస్ కి ఒక రెఫరెన్స్ ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఫర్ ఏ క్లాస్. Hmm. ఇప్పుడు ఇన్స్టెన్స్ ఫర్ క్లాస్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది ఏ తీసుకుంటున్నాను. ఆ ఏలో నాకు ఏమేమి ఉందంటే వేరియబుల్ వన్ అని ఒకటి ఉంది. వేరియబుల్ 1 వాల్యూ కన్సిస్ట్ ఆఫ్ 10 ఏదో ఒక వాల్యూ ఉంది. నెక్స్ట్ మెథడ్ ఒకటి ఉంది. షో అనే ఒక మెథడ్ రాస్తున్నాను. ఆ మెథడ్ లో ఏదో ఒకటి ప్రింట్ చేస్తున్నాను డేటా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ అనేది ఇది క్లాస్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే ఈ క్లాస్ కి మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే ప్రతిసారి మనం ఈ క్లాస్ నేమ్ తెలిసింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ నేమ్ తెలిస్తే ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసేయచ్చు. కానీ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే ఇప్పుడు ఒకే క్లాస్ ని 4-5 మంది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒకే క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంటారు. ఆ క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటది? ఆ 10 మంది ఇట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ క్లాస్. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. అర్థమైందా? ఇక్కడ ఇది క్లాస్ అనుకుంటే ఈ క్లాస్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మనం ఏంగా తీసుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్స్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటా. క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఓకేనా? ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? సిఎస్సి ఫైనల్ ఇయర్ డాట్ ఆ పర్టికులర్ రోల్ నెంబర్ అంతే కదా. అంటే వాళ్ళ రోల్ నెంబర్ లో ఉన్న ఆ అబ్బాయి పేరు వచ్చేస్తుంది మనకు. అర్థమైంది? ఆ విధంగా ఇక్కడ మనం సిఎస్సి ఫైనల్ ఇయర్ అని ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో ఆ విధంగా మనము మెమరీ లొకేషన్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం క్లాస్ సిఎస్సి వాళ్ళందరినీ సపరేట్ చేసి మనం క్లాస్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ లో 10 మందిని పెట్టి ఆ 10 మంది డేటాని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ క్లాస్ ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే బై యూజింగ్ డిపార్ట్మెంట్ లో సిఎస్సి అనే ఒక ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. అంతే కదా. ఒక కాలేజీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనము ఆ పర్టికులర్ మాత్రమే కావాలంటే సిఎస్సి ఫైనల్ ఇయర్ అనే ఆబ్జెక్ట్ ఉంటేనే ఆబ్జెక్ట్ ద్వారానే మనం ఆ లోపల ఉన్న ఈ మెంబర్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోగలం. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనుకున్నాను. ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఏ క్లాస్ లో ఏదో 2 డేటా ఉంది. ఓకేనా? ఈ 2 డేటాలని మనం ఏం చేస్తాం అంటే బయట నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే? అంటే దీనికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. డైరెక్ట్ గా కూడా నువ్వు క్లాస్ నేమ్ డాట్ వేర్ 1 అని చెప్పి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ ఈ ఏ అనుకో ప్రతిసారి క్లాస్ నేను క్లాస్ రూమ్ అని చేస్తాను కానీ ఏ క్లాస్ రూమో చెప్పలేదు కదా. అర్థమైందా? క్లాస్ రూమ్ కన్సిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ బట్ దట్ క్లాస్ రూమ్ బిలాంగ్స్ టు సిఎస్సి నా ఇదే తెలియట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే సిఎస్సి ఈక్వల్ టు ఏ అనేది క్లాస్ రూమ్ అనుకుంటే ఏ క్లాస్, ఈసీఈ బి క్లాస్. అర్థమైందా? ఏ క్లాస్. అర్థమైందా? ఇప్పుడు సిఎస్సి అనేది వాళ్ళు ఈసీ అనేది డిఫరెంట్ అయిపోయింది. ఒకే క్లాస్ యూజ్ చేస్తా ఉన్నా, ఒకే మెథడ్స్ ఒకే డేటా యూజ్ చేస్తా ఉంటే కూడా డిఫరెంట్ గా మనము ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు సిఎస్సి అంటే సిఎస్సి వాళ్ళు మాత్రం వస్తారు, ఈసీ అంటే ఈసీ వాళ్ళు మాత్రం వస్తారు కదా. ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకునే దానికి మనం ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అంటే ఓన్లీ వన్ థింగ్ కన్సిస్ట్ ఆఫ్ యూ కెన్ యాక్సెస్ బై డిఫరెంట్ నేమ్స్. అర్థమైంది? లాస్ట్ క్లాస్ లో కూడా నేను చెప్పింది అదే. డి అనేది ఒక డాగ్ క్రియేట్ చేసినాను. ఓకేనా? డి అనేది ఒక డాగ్ క్రియేట్ చేస్తే డి అనే డాగ్ ఉన్న నేమ్స్ డి అనే డాగ్ కే వెళ్తాయి. కానీ మనం యూజ్ చేసే క్లాస్ అనేది ఒకే క్లాస్ బోత్ ఆబ్జెక్ట్స్ కదా.
ఓకే, అటువంటి దానికి మనం ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ విత్ క్లాస్ నేమ్ ఆల్సో, క్లాస్ నేమ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఆబ్జెక్ట్ యూజ్ చేయడం వల్ల ఏమో యూసేజ్ అంటే రీయూజబిలిటీ ఆఫ్ కోడ్, మళ్ళీ మళ్ళీ నువ్వు రాయాల్సిన అవసరం లేదు. అదే క్లాస్ యాక్సెస్ చేసుకున్నాం అనుకో, సిఎస్సికి ఒక క్లాస్ రాయాలి, క్లాస్ సిఎస్సి అని ఒక క్లాస్ రాయాలి, క్లాస్ ఈసీ అని ఒక క్లాస్ రాయాలి, డిఫరెంట్ గా రాస్తూ ఉండాలి. అలా కాకుండా మనము ఓన్లీ వన్ క్లాస్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్స్ లో డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అప్పుడు కోడ్ అనేది ఫ్లెక్సిబుల్, ఈజీ అవుతుంది అన్నమాట. ఓకేనా? నౌ సింటాక్స్ చూద్దాం, క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో. రైట్, క్లాస్ సింటాక్స్ ఏమంటుందంటే క్లాస్ ఇస్ అ కీవర్డ్ స్పేస్ క్లాస్ నేమ్, class space class name colon, and then here your variables and methods. ఇది క్లాస్ సింటాక్స్ అన్నమాట. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్, వేరియబుల్స్, మెథడ్స్. ఎగ్జాంపుల్ వచ్చి క్లాస్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ, నౌ ఐఎమ్ గివింగ్ ITR equal to 10, that is the data, and the method వచ్చి definition show and a method, and then here I am writing some statements అనేది రాస్తున్నాను. ఓకేనా? ఇది క్లాస్ క్రియేషన్. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి? బై యూజింగ్ క్లాస్ కీవర్డ్, క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్. ఓకేనా? దాని లోపల నువ్వు వేరియబుల్స్ తీసుకోవచ్చు, మెథడ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? రైట్, హియర్ వి విల్ కంపేర్ విత్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఎలా కంపేర్ చేసుకుంటారంటే ఎన్క్యాప్సులేషన్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ కోడ్. ఎన్క్యాప్సులేషన్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ కోడ్. కాబట్టి ఇది డేటా అన్నమాట. యు ఆర్ గివింగ్ ఎ వాల్యూ టు వేరియబుల్, దట్ ఇస్ డేటా. ఇట్ ఇస్ వన్ కోడ్. ఓకేనా? నౌ ద డేటా ప్లస్ code is called encapsulation. The best example is class. Clear? ఇది క్లాస్ అన్నమాట. నౌ మనం క్లాస్ క్రియేట్ చేసాము. ఓకేనా? కాలేజీలో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాము. ఆ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మెంబర్ ని యాక్సెస్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ ఏ పర్టికులర్ రోల్ నెంబర్, అంతేనా? లేకపోతే ఆ క్లాస్ కి నువ్వు ఏదో ఒక ఇయర్ నేమ్ అన్నా మెన్షన్ చేయాల్సి వస్తుంది, అంటే గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు మనం ఇవ్వాలి అనుకున్నామంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు సింటాక్స్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ అన్నమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ parenthesis. క్లియర్? ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను అవుతాను. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఏ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నౌ నాకు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ కి నేను గుర్తింపు ఇచ్చాను. బట్ నేను ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? అంతే కదా? క్లాస్ ఉంది, కాలేజ్ ఉంది, క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ క్లాస్ లో ఉన్న మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? వాళ్ళ సబ్జెక్ట్స్, ఇది సబ్జెక్ట్స్ అనుకో, ఇది రోల్ నెంబర్స్ అనుకో. ఓకేనా? ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆ క్లాస్ కి సంబంధించిన సిఎస్సి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానంటే ఆ క్లాస్ కి, ఓకేనా, సిఎస్సి డాట్ రైట్, హియర్ ఐఎమ్ గివింగ్ రోల్ నెంబర్, సిఎస్సి డాట్ రోల్ నెంబర్. అర్థమైందా? సిఎస్సి డాట్ రోల్ నెంబర్ అన్నానంటే ఇక్కడున్న రోల్ నెంబర్ 10 అనేది వచ్చేయడం జరుగుతుంది. ఓకేనా? సిఎస్సి ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ సిఎస్సి అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? హలో, సిఎస్సి ఇస్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ రెఫర్స్ దట్ క్లాస్, ఒక క్లాస్ అనేది రెఫర్ చేస్తుంది. ఆ క్లాస్ లో ఉన్న రోల్ నెంబర్ ఈక్వల్ టు 10. ఆ రోల్ నెంబర్ ని నేను ఏం చేస్తున్నాను? ఒక రోల్ నెంబర్ వేరియబుల్ లో నేను స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? ఇలా యాక్సెస్ చేసుకోవాలి ఒక వేరియబుల్. అంటే ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే
CSC dot roll number. CSC is an object. Object dot variable name. Okay, now this one is variable name, right? Variable name present in class. Okay. Now next one, I want to access a method. దాని లోపల ఉన్న ప్రాసెస్ మెథడ్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి నేను అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ సిఎస్సి డాట్ షో ఇచ్చానంటే నేను ఇక్కడ ఉన్న మెథడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మనము వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా నువ్వు ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ సిఎస్సి డాట్ రూల్ అంటే ప్రింట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. లేదు నేను ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకొని దీన్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది వేరియబుల్ కి సంబంధించిన. అదే మనం మెథడ్ ని కాల్ చేస్తున్నాము అంటే డైరెక్ట్ గా నువ్వు ఆబ్జెక్ట్ డాట్ షో అని ఇస్తే సరిపోతుంది. క్లియర్? నౌ లెట్స్ సీ an example. Classroom is a class, right? I'm giving that roll number, definition, init, ఖచ్చితంగా ఇనిట్ అని రాయాలా? init is a constructor. అది నేను చెప్తాను ఎందుకని. roll number, name, details, roll number equal to roll number, name equal to name. ఓకేనా? నాకు డీటెయిల్స్ లో ఏమేమి ఉండాలి? రోల్ నెంబర్, నేమ్ రెండు మాత్రమే ఉండాలి. రైట్? నౌ ద డెఫినిషన్ యాడ్ స్టూడెంట్. డిక్షనరీ తీసుకుంటున్నాను. రైట్? డీటెయిల్స్ డిక్షనరీ. అండ్ దెన్ నౌ definition, add the student, add student అనగానే ఏమొస్తుందంటే నాకు స్టూడెంట్ అనేవాడు డిక్షనరీలో యాడ్ అయిపోవాలి. సెల్ఫ్ డాట్ డీటెయిల్స్ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. roll number, and then here also self dot details name equal to self dot name. రెండు యాడ్ చేసేస్తున్నాను. నౌ డెఫినిషన్ డిస్ప్లే స్టూడెంట్స్. print self dot details. Right. Now object create చేస్తున్నాను. CSC equal to classroom. CSC classroom లో నేను ఏం చేస్తున్నానంటే నేమ్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను.
ఈ నేమ్ ని మనం యాడ్ స్టూడెంట్ ఇక్కడే తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నానంటే ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు కన్స్ట్రక్టర్. రైట్, క్లాస్ రూమ్ డాట్ రోల్ నెంబర్ 001 comma name is Lucky. ECE equal to classroom of zero zero 001 no add student CSC dot add student CSC student యాడ్ చేస్తున్నాను. CSC dot EC dot add student and then CSC dot print student, sorry, display student students EC dot display students. ఓకే, ఇక్కడ చూడండి చిన్న ప్రోగ్రామ్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్తుందంటే కర్సర్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసాము. ఓకేనా, క్లాస్ క్రియేట్ చేసినా మనకు మెమరీ లొకేషన్ అనేది ఆక్యుపై అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు అది ఎగ్జిక్యూటబుల్ స్టేట్ లో కానీ రెడీ స్టేట్ లో కానీ వెళ్ళదు. రైట్, క్లియర్? అందువల్ల నా కర్సర్ ఎక్కడికి వెళ్తుందంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన కర్సర్ ఏం చేస్తుంది అంటే క్లాస్ రూమ్ ఆఫ్ టూ పారామీటర్స్ పాస్ చేస్తుంది. అంటే క్లాస్ రూమ్ అనేది ఏమి ఇక్కడ క్లాస్ అంతేనా. మనం ఇక్కడ ఇనిట్ అనే మెథడ్ పెట్టాం. ఇనిట్ మెథడ్ యాక్ట్ యాజ్ అ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అంతేనా. రైట్, అంటే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా కాల్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తుంది 001 లక్కీ అని. రైట్, ఇక్కడ ఏముంటుంది 001 ఉంటుంది, లక్కీ ఉంటుంది, ఈ రెండు ఈ డీటెయిల్స్ ఉంటుంది. నేను జస్ట్ డిక్షనరీ మాత్రం డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, ఈ డిక్షనరీలో డేటా నేను ఎక్కడ డంప్ చేస్తున్నాను, యాడ్ స్టూడెంట్ లో డంప్ చేస్తున్నాను. రైట్, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, డిఫరెంట్ క్లాస్ రూమ్స్. ఓకే, CSC డాట్ యాడ్ స్టూడెంట్ అంటే CSC డాట్ యాడ్ స్టూడెంట్, CSC లో ఏముంది డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ ఉంది కన్స్ట్రక్టర్ లో అంతేనా. ఆ డీటెయిల్స్ యాడ్ అవుతుంది. EC డాట్ అంటే ఈ డీటెయిల్స్ ఉంది, ఈ డీటెయిల్స్ యాడ్ అవుతుంది ఎక్కడ డిక్షనరీలో. దాన్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. రైట్, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఎగ్జిక్యూషన్. సేవింగ్ ఇట్. రన్ చేస్తున్నాను. BENT వచ్చిందా? ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్ గా రోల్ నెంబర్ అనేది యాడ్ చేశాను అంతేనా. ఇక్కడ డిస్ప్లే మాత్రం డిస్ప్లేలో సెల్ఫ్ డీటెయిల్స్ ప్రింట్ చేశాను. డిస్ప్లే CSC డాట్ డిస్ప్లే స్టూడెంట్స్ అంటే CSC లో ఉన్న వాళ్ళ మాత్రమే డిస్ప్లే అయింది, వీళ్ళదైతే వీళ్ళు మాత్రమే డిస్ప్లే అయింది. ఓకేనా, దీన్ని కొంచెం మాడిఫై చేసి రాద్దాం. అంటే డైనమిక్ గా మనం ఇన్పుట్ ఇవ్వాలి. రైట్, ఎలా చేస్తామంటే టేకింగ్ ఇన్పుట్ యాజ్ రోల్ నెంబర్ ఆర్ నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, ఇన్పుట్ ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ తీసుకుందాం. డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్
డిపార్ట్మెంట్. ఇదే ప్రాజెక్ట్, దీన్నే కొంచెం ఎన్లార్జ్ చేసినామంటే ఇదే ప్రాజెక్ట్ అయిపోతుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నామా, డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత మనం కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సిఎస్సి రైట్. ఇప్పుడు నేను రోల్ నెంబర్ తీసుకోవాలి. రోల్ నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను రైట్. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, నేమ్ అని ఎంటర్ చేస్తున్నాను. ఏదో ఒక ఎంటర్ యువర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను రైట్. నెక్స్ట్ ఇప్పుడు నేమ్ ఇన్పుట్ తీసుకున్నాము, రోల్ నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాము. ఇప్పుడు ఆ రెండింటిని మనం డంప్ చేయాలి కదా, అంటే ఆ కన్స్ట్రక్టర్ లోకి పంపించాలి. కాబట్టి నేను ఇక్కడ రాసుకుంటాను ఆర్ నెంబర్ నేమ్. ఎందుకంటే నేమ్ లో ఆల్రెడీ నేమ్ ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది. నా రెండు నేను ఇక్కడ పంపిస్తున్నాను రైట్. మళ్ళీ అగైన్ ఐఎమ్ రైటింగ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఈసీ రైట్. సేమ్ ఈ రెండు కామన్. ఇక్కడ ఆ డేటా అనేది తీసుకుంటాను. క్లాస్ రూమ్ ఈక్వల్ టు నెంబర్ డాట్ నేమ్ ఈ రెండు తీసుకుంటాను. అయిన తర్వాత ఓకే జస్ట్ నేను స్టూడెంట్స్ యాడ్ చేస్తున్నాను ఓకేనా. ఇక్కడే ప్రింట్ అనేది తర్వాత చేసుకున్నాను ఓకేనా. ప్రింట్కి మళ్ళీ కండిషన్ రాద్దాం రైట్. డిపార్ట్మెంట్ నేమ్ రాసుకున్నాము, డిపార్ట్మెంట్ ఎంటర్ చేసాము ఓకేనా. డిపార్ట్మెంట్ ఎంటర్ చేస్తే డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ అనేది ప్రింట్ అయింది ఓకేనా. అది ఎంతవరకు ప్రింట్ అవ్వాలి అంటే డిపార్ట్మెంట్ ఎంటర్ అయినా వైల్ అంటే ఇన్పుట్ తీసుకుంటానే ఉండాలి. ఎంత అంతే కదా, ప్రతిసారి ఆ డిపార్ట్మెంట్ లో తీసుకుంటానే ఉండాలి రైట్. వైల్ ట్రూ ఎంత డిపార్ట్మెంట్ లో నేమ్ ఇన్పుట్ తీసుకుంటూనే ఉండాలి, కన్స్ట్రక్టర్ కార్డ్ అవ్వాలి, స్టూడెంట్ అనేది యాడ్ అవుతూ ఉండాలి. ఎంతవరకు ఈ కంటిన్యూ అనేసి ఒక ఇన్పుట్ తీసుకుంటాను రైట్. ఇన్పుట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్రెస్ 1 to కంటిన్యూ, ప్రెస్ 1 to కంటిన్యూ. అర్థమైందా? ఇన్పుట్ అని ఎంత తీసుకుంటాను, ప్రెస్ 1 to కంటిన్యూ అనేసి తీసుకుంటాను రైట్. ఈ ప్రెస్ 1 to కంటిన్యూ అనేసి తీసుకుంటే ఇక్కడ చూడు, నౌ ఇఫ్ కాన్ ఈక్వల్ టు 1 అయితే ఇప్పుడు ఈ డేటా అనేది రిపీట్ అవుతానే ఉంటుంది. అర్థమైందా? ఇంతవరకు వస్తుంది యాడ్ స్టూడెంట్ అవుతుంది, మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది, మళ్ళీ 1 to కంటిన్యూ ఉంటుంది రైట్. 1 ఇస్తే మళ్ళీ ఎంటర్ అవుతుంది, లేకపోతే వస్తుంది. ఇది ఏమవుతుంది, 1 ఇవ్వలేదు అనుకో బ్రేక్ అయ్యి రోల్ నెంబర్ 1 కాదు, జస్ట్ 1 రైట్. ఇది చూద్దాం ఒకసారి, ఈ స్టేట్మెంట్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. కాపీ ఇండెంటేషన్ ఎర్రర్ రావచ్చు. స్టూడెంట్ అనేది యాడ్ అవుతాడు. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తాడు, కంటిన్యూగా యాడ్ అవుతూనే ఉంటాడు ఓకేనా. యాడ్ అయిన స్టూడెంట్ ని మనం ఏం చేయాలనుకుంటున్నాం, ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా రైట్. నౌ
ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి ముందు ఏం చేస్తామంటే చాయిస్ అనేది తీసుకుందాం. చాయిస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ 1 to 1 ఫర్ ఇన్సర్ట్, 2 ఫర్ ప్రింట్. ఓకేనా, మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు 2 ఫర్ ప్రింట్, 1 ఫర్ ఇన్సర్ట్ అండ్ 2 ఫర్ ఇంట్. ఇప్పుడు ఏం చేయాలి, 1 అయితే మనకు ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1 దెన్ డిపార్ట్మెంట్ అడగాలి. డిపార్ట్మెంట్ అడిగి ఇఫ్ డిపార్ట్మెంట్ ఓకే అంటే ఇవన్నీ ప్రింట్ అవ్వడం జరగాలి. అంతేనా? డిపార్ట్మెంట్ ఓకే అంటే ఇవన్నీ రావాలి. ఇప్పుడు చాయిస్ ఈక్వల్ టు 1 చేసానా, ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 2, చాయిస్ 2 అయితే ఏం ఇన్పుట్ అడగాలి, డిపార్ట్మెంట్ అడగాలి మళ్ళీ. అంతేనా? ఎంటర్ యువర్ డిపార్ట్మెంట్ అడిగి ఈ డిపార్ట్మెంట్ ని ఏం చేయాలి, మనము ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంతేనా? డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. డిపార్ట్మెంట్ ఎంటర్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ సిఎస్సి అయితే సిఎస్సి డాట్ డిస్ప్లే స్టూడెంట్స్. if department ECE dot display students. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చాలా ఎర్రర్స్ వస్తాయి, చూద్దాం. ఇప్పుడు అడుగుతాను 1 to insert or 2 to print. నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ ద డిపార్ట్మెంట్ నెంబర్ సిఎస్సి, ప్రెస్ 1 to continue. Yes, press 1 to continue and continue that. Enter roll number 001 and the name is Lucky. Press 1 to continue. Yes, 002 and then Hari is the name. Press 1 to continue. 003 and then Narayan is the name. I'm pressing 0 to exit. Okay, na 0 exit చేస్తున్నాను. కానీ ఇక్కడ 0 ఎగ్జిట్ చేసిన ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు అంటే ఇక్కడ నేను కనెక్షన్ అనేది ట్రూ తీసుకున్నాను ఇక్కడ. అంతేనా? కనెక్షన్ అనేది ట్రూ తీసుకున్నాను. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ గా ఎంత తీసుకోవాలి, 1 తీసుకొని, రైట్. ఇక్కడ కనెక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు 1 అయితేనే మనకు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు తీసుకోవాలి. అర్థమైనప్పుడు కనెక్షన్ వాల్యూ మారుతుంది. మారినప్పుడు ఏమవుతుంది, మనప్పుడు కనెక్షన్ వాల్యూ 0 ఇస్తే ఎర్రర్ రావాలి. ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రన్ మాడ్యూల్. I want to insert 1. Department is CSC and then press 1 to continue. Yes, 001 name is Lucky. Press 1 to continue. Yes, 002 and the name is Narayan. Yes, I'm giving 0. Now ఇక్కడ ఏమైందో చూడు. ఇక్కడ
చాయిస్ ఈక్వల్ టు 1 అనేది ఎంతవరకు అడిగింది? ఇంతవరకు ఇన్పుట్ తీసుకునింది వదిలేసినాం. అర్థమైందా? ఇన్పుట్ తీసుకునింది వదిలేసినాం అనమాట. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ మొత్తం కూడా మనం లూప్ లోకి తీసుకోవాల్సి రావాలి. ఎందుకు లూప్ లోకి తీసుకోవాలి అంటే నువ్వు ఇంతవరకు వచ్చి ఆగిపోతాంది అంటే ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ అయిపోతాను. ఇఫ్ కండిషన్ కదా, ఇఫ్ కండిషన్ ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1 దీని లోపలికి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ రాదు. ఓకేనా? అర్థమైందా? అంటే ఇక్కడికి అనేది రాదనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే అగైన్ హియర్ ఐ వాంట్ టు గివ్ వైల్ ట్రూ, రైట్? వైల్ ట్రూ. అంత సింపుల్ ప్రాబ్లము అంత పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది చూడు. నువ్వు రాస్తావా పని బాట్లు రైట్? వైల్ ట్రూ ట్రూ అవుతా ఉంటుంది. ట్రూ అయ్యేసరికంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. నా ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇది ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు ఏం అర్థమైంది? ఒకసారి నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ని మళ్ళీ వీడియో విని సరిపోతుంది. సరే. ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు బ్రేక్ చేస్తున్నాను. చాయిస్ ఈక్వల్ టు 3 అంటే బ్రేక్ అయిపోతుంది. 3 టు ఎగ్జిట్. ఓకేనా? ఎల్స్ ప్రింట్ ఎంటర్ వ్యాలిడ్ ఆప్షన్. అది కూడా మనమే పెట్టుకోవాలి. రైట్? ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. రన్ ఏమైంది? ఏదో లొకేషన్ ఇప్పుడు వస్తుంది. అరే ఏమిదా ఇది? కొట్టచ్చు కదా నువ్వు కన్నా. ఓకే, ఇప్పుడు ఆల్ట్ ఇండెంటేషన్ లెవెల్. Press 1 to insert చేస్తున్నాను. డిపార్ట్మెంట్ is CSE again 001 and then same I'm giving lucky. Enter. Sorry, I'm giving roll number. Press 1 to insert. Department is CSE. Press 1 to continue. Yes. Roll number is 001. Enter your name, Ra. Lucky. Press 1 to continue. Roll number is 002. And then name is Hari. Yes, press 1 to continue. No, I'm giving 0. Now I want to print the data. Now I want to insert 1 again. Department is CCE. Press 1 to continue. 001. Now, press 1 to continue. Yes, roll number is 002. I'm giving Narayan. No, I'm giving 0. I want to exit. I want to print the data. I want to give the CSC. Right? CSC లో ఏమొచ్చిందో చూడండి. CSC కి సంబంధించిన వాడు వచ్చిందా? Okay. The print and then data is ECE. ECE వాళ్ళు వచ్చింది. Now here ఇంకొకటి ఏం చేయాలి అంటే మనం డేటా అనేది డిఫరెంట్ గా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అంటే డేటా ఇక్కడ ఏమవుతుంది మనకు ఓవర్ రైట్ అయిపోతాను. అంటే సెకండ్ ఉండే వాళ్ళదే ప్రింట్ అవుతాను. చూసినావా? అర్థమైందా? అంటే డిఫరెన్షియేట్ అవుతా ఉంది. అంటే ఈసీ అంటే ఈసీ వాళ్ళదే వస్తా ఉంది, సిఎస్సి అంటే సిఎస్సి వాళ్ళదే వస్తా ఉంది. రైట్?
కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే డిక్షనరీ అనేది మనకు రిపీట్ అవ్వట్లేదు. అర్థమైందా? జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను అంతే కదా. డీటెయిల్స్ ఆఫ్ రోల్ నెంబర్ ఈక్వల్ టు రోల్ నెంబర్. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు రోల్ నెంబర్ వస్తుంది, తర్వాత వచ్చి రీప్లేస్ అవుతూ ఉంటుంది. క్లియర్? అర్థమైంది కదా. ఇప్పుడు దాన్ని మనం ఓవర్ రైట్ చేయాలి అంటే అందరిది ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం ఓవర్ రైట్ అవ్వకుండా డిక్షనరీలో డి ఈక్వల్ టు డిక్షనరీ డైరెక్టరీ ఓపెన్ చేసామంటే డైరెక్టర్ ఆఫ్ డి, ఇక్కడ డిక్షనరీలో మనకు వేరే ఉండే అనమాట. అప్డేట్ డేటా అనేది మనకు కాపీ అవుతూ ఉండాలి. అంటే నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3 ఆ విధంగా మనకు ఇంక్రీజ్ అవుతూ కాపీ అవుతూ ఉండాలి. అంతేనా? రైట్. ఇక్కడ మనం డిక్షనరీ ఏం చేస్తున్నాము, రోల్ నెంబర్ అవన్నీ తీసుకుంటున్నాము. ఫస్ట్ టైం రోల్ నెంబర్ వస్తుంది, ఓకే, సిఎస్సికి సంబంధించిన రోల్ నెంబర్ ఒకటి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది డేటా, మళ్ళీ సిఎస్సికి రోల్ నెంబర్ ఏమవుతుంది, అప్డేట్ అయిపోతుంది. అంతేనా? రైట్. ఆ విధంగా అప్డేట్ అనేది అవ్వకూడదు. క్లియర్? ఆ విధంగా అప్డేట్ అవ్వకుండా డేటా అనేది ఏం చేయాలి, ఏం చేయాలంటే ఇక్కడ మనము లూప్ లోకి తీసుకొని ఆ డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరగాలి. ఇప్పుడు మనం డేటాని ఏం చేస్తున్నామంటే సిఎస్సికి సంబంధించిన వాళ్ళని డిక్షనరీలో తీసుకుంటున్నాము. సో ఐఎమ్ గివింగ్ ఇన్ టు లిస్ట్ లోకి ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లిస్ట్ ఆఫ్ details dot append of roll number append of name append చేసుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. డిస్ప్లే చేస్తాం. 5 yes I'm pressing 1 to insert. okay కానీ CSC department. Yes, I'm pressing 1 to enter you. 001. Name is Lucky. Press 1. Roll number 002. Name is Hari. Press 0. I want to change this. I want to insert it again. ECE. Press 1 to continue. Yes, roll number is 001. Name is Narsimha. And then press 1 to continue. 002. And the name is Hariharan. Okay. Yes, 0. I want to print the data to enter department CSC. Should. ఏం జరుగుతుంది, ఏమొస్తుంది ఇక్కడ, మళ్ళీ ఏమొస్తుంది, సెకండ్ దే వస్తుంది. అంటే అపెండ్ డీటెయిల్స్ అపెండ్ డీటెయిల్స్ అనేది ఏమొస్తుందంటే మళ్ళీ అపెండ్ అవ్వకుండా రైట్ ఆ డీటెయిల్స్ అనేది ఏమవుతుంది, ఓవర్ రైట్ అయిపోవడం జరుగుతుంది. అంటే ప్రతిసారికి ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారికి ఆబ్జెక్ట్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ అర్థమైందా? ప్రతిసారి ఇనిషియలైజ్ అవుతుంది. ప్రతిసారి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఏముంటుంది, వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ఇనిషియలైజ్ ఆటోమేటికలీ. ప్రతిసారి నీకేమవుతుంది, ఇనిషియలైజ్ అవుతానే ఉంది. అర్థమైందా? కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రతిసారి ఇనిషియలైజ్ అయినప్పుడు డేటా అనేది మనకు ఓవర్ రైట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం నేమ్ ఇచ్చినప్పుడు నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. ఇక్కడికి ఇనిషియలైజ్ అయిపోతుంది. ఓకేనా? సెకండ్ టైం మళ్ళీ ఎంటర్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ ఇనిషియలైజ్ అవుతుంది, మళ్ళీ క్రియేట్ అవుతుంది. క్లియర్? అర్థమైందా? అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఎలా అపెండ్ చేసుకోవాలంటే ఇంకొక మెథడ్ ఒకటి ట్రై చేద్దాం. నేను ఎందుకు ఎర్రర్స్ కూడా రాస్తున్నానంటే ఎర్రర్స్ రాస్తేనే తెలుస్తుంది. రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. రోల్ నెంబర్ ఛార్జింగ్ అయిపోతుంది. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. డాట్ అపెండ్
రోల్ నెంబర్ అపెండ్ చేస్తున్నాను. ఒక సెకండ్ ఉన్నా, నేను ఒక సెకండ్ ఉన్నట్టే లైన్లో అట్టే ఉన్నట్టే ఉన్నా. నేను ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడతాను. అదే హలో, ఏం చేస్తున్నావు? చేంజ్ చేస్తున్నా డేటాని. రోల్ నెంబర్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ మేము దగ్గర add student. Then run insert CSC continue yes. Roll number 001. Yes. Object has classroom has no object roll number.
insert CSC yes, +1 001 lucky +1 002 Hari +0 want to print the data CSC. వన్ డిస్ప్లే చేయడం లేదు ఓకే ఇది ఏంటి ఒకసారి నీ పేరే డిస్ప్లే చేసుకుంటున్నావు ప్రింట్లో ప్రింట్ది ఇప్పుడు ఫస్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ ప్రింట్లో నా పేరు తీయడం కాదు ఇక్కడ డేటా ఏం అసలు జరుగుతుంది ఏం చెప్తుంటే ఎందుకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆయన ఒకేసారి నంబర్కి ఎక్కేది నా మెమరీ వేస్ట్ చేయదు నచ్చమా నువ్వు అందులో కేబుల్లో ఉంటుంది ప్రింట్ సిఎస్సి నా పేరు రావాలి ఎందుకు రాలేదు చెప్పు నరసింహ రావాలి కదా ఎందుకు రాలేదు హరి ఎందుకు వస్తుంది హరి ఎందుకు ఎందుకు హరి ఎందుకు వన్ ఎందుకు తీసుకోవడం లేదు అది ఏమని బాబు వాడు వన్ ఎందుకు డిస్ప్లే కాలేదు ప్రతిసారి 2A డిస్ప్లే అవుతుంది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే కోడ్ 2 వరకే పట్టిపోతున్నాం అది ఏం ప్రాబ్లం అంటే డిక్షనరీ అనేది మనకి ఏం చేస్తుందంటే అపెండ్ అనేది ఉండదు అర్థమైందా డిక్షనరీలో మనం ఏం చేయలేమంటే అపెండ్ చేయలేము అనమాట డేటాని అదే మనము సేమ్ ప్రోగ్రామ్ ని నేను లిస్ట్ యూజ్ చేస్తున్నాను జస్ట్ చేంజ్ చేస్తాను లిస్ట్ కి చూడు ఎలా వస్తుంది నీకు తేడా తెలియాలి 1 సిఎస్సి డిపార్ట్మెంట్ ఎంటర్ చేస్తాను 1 2 కంటిన్యూ అన్నాను 001 అన్నాను లక్కీ అన్నాను ఓకే +1 కంటిన్యూ 002 హరి అన్నాను ఓకే 0 ఐఎమ్ ప్రింటింగ్ సిఎస్సి వచ్చిందా అర్థమైందా లక్కీ అన్నప్పుడు 1 కాదు మామ రావాలి 2 ఎందుకు వచ్చింది ఓకే 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 మళ్ళీ సిఎస్సి ఈసీ కొట్టినా ఓకే ఓకే ఈసీ కొట్టనే లేదు కదా నేను ఎంటర్ చేయలే ఇంకా ఓకే క్లియర్ ప్రింట్ కొట్టు ఇప్పుడు 2 కొట్టు ఈసీ సిఎస్సి ఈసీ నాట్ డిఫైన్డ్ ఇంకా నేను ఏం డిఫైన్ చేయలేదు ఈసీ నేను డిఫైన్ చేయలేదు కదా 3 కొట్టు 3 గా ఎగ్జిట్ అయిపోయింది ప్రోగ్రామ్ ఒకసారి కొట్టు నేను నమ్మను నేను ఓకే 3 ఎగ్జిట్ సూపర్ 2 కొట్టు రన్ చేసి 2 కొట్టు ఎర్రర్ రావాలి నాట్ డిఫైన్డ్ అది డిపార్ట్మెంట్ నాట్ డిఫైన్డ్ ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రింట్ కొట్టాలి ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాతనే ప్రింట్ కొట్టాలి నేను డేటాబేస్ లో పర్మనెంట్ గా స్టోర్ చేయట్లేదు కదా అవును టెంపరీ చేస్తున్నావు టెంపరీగా చేస్తున్నాను కాబట్టి అవి ఇలా వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడు ప్రోగ్రామ్ ఎలా ఉందో నేరుగా కర్సర్ ఎక్కడికి వెళ్తుందంటే వైల్ లూప్ లోకి వెళ్తుంది ఓకేనా ఇంతవరకు క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది క్లాస్ కదా నేరుగా వైల్ అనేది ఆల్వేస్ ట్రూ అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది చాయిస్ అనేది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది చాయిస్ 1 అయితే ఎంటర్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఇన్పుట్ అనేది తీసుకుంటాడు ఓకేనా ఎందుకు కనెక్షన్ అనేది 1 పెట్టానంటే 1 పెడతా ఉంటే మళ్ళీ అడుగుతూనే ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇన్పుట్ నువ్వు 1 కాకుండా వేరే ఏది టైప్ చేసినా బయట వచ్చేయడం జరుగుతుంది క్లియర్ బయట వచ్చిందంటే డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది రైట్ ఈ ఇఫ్ కండిషన్ నుంచి బయట వచ్చేస్తుంది బయట వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ వైల్ ఎంటర్ ద డేటా మళ్ళీ ఇది అడుగుతుంది 2 ప్రింట్ అన్నామంటే చాయిస్ 2 లోకి వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాం సిఎస్సి డాట్ డిస్ప్లే స్టూడెంట్ ఎక్కడ ఉంది క్లాస్ లో ఉంది అంటే సిఎస్సికి సంబంధించింది డిస్ప్లే స్టూడెంట్ ఇక్కడ ఉంది ఇక్కడికి వెళ్తుంది అనమాట నువ్వు 3 అన్నావంటే బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే డిఫైన్ చేయలేదు
3 అనే డిఫైన్ గా 3 అంటే బ్రేక్ చేసినాను ఇక్కడ ఎగ్జిట్. నువ్వు ఈ ఆ 3 ఆప్షన్లు కాకుండా వేరేది ఏమన్నా కంటే ఎంటర్ వ్యాలిడ్ ఆప్షన్ అని డిస్ప్లే అవుతారు. అర్థమైందా? చిన్న ప్రోగ్రామ్ రాసింది ఒకే క్లాస్, ఓకేనా? చిన్న మాడ్యూల్. మామూలుగా అయితే ఎవడైనా చెప్పేవాడైతే నువ్వు కొద్దిగా సగ ఎక్కువ కాబట్టి పెద్దది కాదు. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం సెక్యూరిటీ ఎక్కువ కదా. ఒక చిన్న క్లాస్ ని, ఓకేనా, ఇది చిన్న మాడ్యూల్ అన్నమాట. ఈ చిన్న మాడ్యూల్ ని మనం ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్స్ చూడు, ఇక్కడ సిఎస్సి అని ఈసీ అనేది ఒక ఆబ్జెక్టా, అది సపరేట్ మొత్తం క్లాసే మారిపోయింది. నువ్వు ఇక్కడ 4 లైన్ రాస్తున్నావు అంతే. అర్థమైంది కదా? క్లాస్ ఆబ్జెక్ట్ యాడ్ స్టూడెంట్ కి 4 లైన్లు రాస్తున్నావు. అదే యాక్చువల్ ప్రోగ్రామింగ్ రాయాలనుకుంటే ఫంక్షన్ ఎలా రాయాలంటే ఈ లైన్ నువ్వు 4 సార్లు రాయాల్సి వస్తుంది. అర్థమైందా? ఈ లైన్ 4 సార్లు ఫర్ ఓన్లీ 1 డిపార్ట్మెంట్. కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది ఇక్కడ. దాని ఇన్హెరిటెన్స్ అంటారా? ఇన్హెరిటెన్స్ కాదు, పేరెంట్ చైల్డ్, అది వేరే. అది తర్వాత చెప్తాను. ఇది జస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అంతే. ఓకే, నేను ఫస్ట్ నువ్వు వీడియో చూసినావంటే మొదటి నుంచి ఫస్ట్ లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను చిన్నదిగా. అది ఒక ప్రోగ్రాము, దానికి ఎన్లార్జ్మెంట్ ఈ ప్రోగ్రామ్. రికార్డింగ్ మళ్ళీ ఎందుకు నాకు లెంత్.